హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. చలో ఫ్రెండ్స్, ఇక మా అమ్మమ్మలు రాదండి బండి కొంచెం స్టార్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చలో మొత్తానికైతే స్టార్ట్ చేసినాం. ఈరోజు చూడడం ఇది మూడోసారి అనుకుంటా. చూడండి, ఇది ముత్తునూరు రోడ్డు. మనం మొత్తానికైతే మెయిన్ రోడ్కి వెళ్తున్నాం. మనం చలో ఫ్రెండ్స్, మొత్తం అయితే వెల్గటూరులో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వర్షం లేదు, ఏం లేదు. లెఫ్ట్ తీసుకుంటే జగిత్యాల వెళ్ళొచ్చు. మనం స్ట్రైట్కి వెళ్ళాలి చెట్పేట్ మరియు మంచిర్యాలకి. ఈ లారీ నాకు వెల్గటూరు నుంచి స్టార్ట్ అయింది. ఓవర్టేక్ చేద్దామంటే ముందట ఏదొకటి వస్తుంది, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఇట్లా వాడు స్లో అయితే లేడు. నన్ను లారీలో పోటు పెట్టుకున్నట్టు ఉన్నాయి ఆడ. చూడు, అది ఉన్నది చిన్న రోడ్ అంటే ఇంకా అట్లా ఇక్కడ ఓవర్టేక్ చేస్తుంది లారీ. మొత్తం ఓవర్టేక్ చేస్తుంది. మళ్ళీ సడన్గా వచ్చేసరికి లెఫ్ట్ నొక్కుతుంది. కాకపోతే నేషనల్ హైవే ఇది. మనకు దూరం ఎక్కించినట్టు కథ. ఇక అడుగుతారు అట్లా. దూరం ఎక్కించినట్టు 10,000 ఆడతారు. స్ట్రైట్ వెళ్తే మనకు మంచిర్యాల వస్తుంది. మనం చూసుకున్నట్టే మన స్టార్టింగ్ నుండి అన్ని గొర్రెలు, మేకలు, బర్రెలు ఇవే కలుస్తున్నాయి. అదే టైంలో మనం వెళ్ళాం కాబట్టి మొత్తం అవే కలుస్తున్నట్టు ఉన్నాయి. ప్రజెంట్ మనం వచ్చేసి సూరారంలో ఉన్నాం ప్రజెంట్. ఇట్లా మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు సూరారంలోని మల్లె పూల తోట కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి మేము ఎక్కువ వస్తాం, ఏది ఫంక్షన్ అయినా. సూరారం అంటే మల్లె పూల తోట అని తెలుసు నాకు. ఎందుకంటే చాలా టైమ్స్ వచ్చినా కాబట్టి ఇది చాలా గుర్తుంది నాకు. ఎప్పుడైనా ఇక్కడికే వస్తాం. ఇప్పుడు మనం గుళ్ళకోటలో ఉన్నాం. ఇది రైట్ సైడ్ వెళ్తే వస్తుంది. కాకపోతే పాత గుళ్ళకోట అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు అయింది కాబట్టి అక్కడ వాళ్ళని ఇండ్లు తీపిచ్చేసిండ్లు. ప్రజెంట్ వీళ్ళకి ఇక్కడనే రోడ్ పక్కనే ఇచ్చినట్టున్నారు. ముంగడికి వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది విలేజ్. వీళ్ళకు మంచిగానే ఉంది ప్లేస్ కూడా. ఇందులోనే ఓవర్టేక్. ఈ బర్రెతో ఏది పెట్టుకున్నా కానీ బర్రెలు అయితే ఆగింది బెటర్ తప్ప మనం పోవచ్చు. కారణం కలుపుతుంది. యాక్సిడెంట్ అయినట్టుంది. డ్రైవర్ అవుతానికి ఉన్నారు. అక్కడ కూడా ఘోరం, జస్ట్ మిస్. లారీ అవుతాను అవుతావా అవడు. సరే, బర్రెలు ఇంత లెఫ్ట్లో చూసుకున్నట్టుగా మనకు గుడిపేట స్పెషల్ పోలీస్ అని ఉంది, బెటాలియన్ ఇది గుడిపేటలో. మంచిగానే వర్షం కొట్టింది, ఆల్రెడీ కొడుతుంది కూడా. చూడండి, మొత్తం పచ్చి ఉంది రోడ్డు మొత్తం. మేమైతే మెల్లనే వెళ్తున్నాం, అంత స్పీడ్ ఏం వెళ్ళట్లేదు. ఎందుకంటే స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇది మనం ఆగినామంటే అక్కడనే స్టక్ అయిపోతాం. అందుకనే స్టార్ట్ అయిపోయినా ఎట్లా అని ఎట్లయితే అట్లా స్టార్ట్ అయినా. అక్కడ ఆగినామంటే ఇక అట్లే స్టక్ అయిపోతాం మొత్తానికి. తడిసినాం మొత్తానికి. ఈరోజు రైడ్ కొట్టాలి మనం స్టార్ట్ అయిపోయింది. దగ్గర మనకి మంచిర్యాల కూడా వచ్చేసింది. వర్షం అయితే కొంచెం బాగానే వస్తుంది ఫ్రెండ్స్. మన మొబైల్ తడుస్తుంది. చలో మొత్తానికి అయితే మంచిర్యాల ఉన్నాం మనం. వర్షం కొట్టినప్పుడు ఫోన్ తీసినా, మళ్ళీ ఇక్కడే పెట్టినా, అయినా వర్షం ఉంది.
ఎక్కిరా పడతాం. అబ్బా మొత్తం కదా ఇక్కడికి వచ్చేసినాం షోరూమ్ దగ్గరకు. చలో వెళ్దాం, మన బండి వెళ్ళాము చూద్దాం. ఫ్రెండ్స్ బైక్స్ అయితే దిగినాయి కదా, ఇప్పుడు చూద్దాం. మన వాళ్ళు అక్కడ బైక్ దగ్గర ఉన్నారు, వెళ్దాం అక్కడికే, వెళ్ళి చూపిస్తాం మీకు కూడా. ఫ్రెండ్స్ బండి చూద్దాం, మంచిగా వచ్చేసిన బండి గురించి మాట్లాడదాం. లోపల చాలా డిస్టర్బెన్స్ ఉందని బయటకు వచ్చేసిన. దానికి వచ్చేసి మనకు 1,18,000 పడ్డది ఫుల్ పేమెంట్ తోటి. బండి కొనకంటే 240 days పేరు ముందు అయితే అది అంటే 240 days అంటే బండి కొనకంచి లెక్క, మన సర్వీస్ వచ్చినప్పుడు లెక్క. ఇలా సక్సెస్ఫుల్గా బండి అయితే డెలివరీ అయిపోయింది. ఇలా బైక్ రెడీ ఉంది. ఫ్రెండ్స్ మనం తీసుకున్న బైక్ షోరూమ్ ఇదే, నియర్ బై బెల్లంపల్లి చౌరస్తాలో ఉంది బజాజ్ షోరూమ్. అదే కొత్త బండి, వాళ్ళు రెడీ అయిన వాళ్ళు వాటి వెళ్తారు, మనం ఇంటికి అగైన్ ఇంటికి. ఇదే బండి వస్తుంది పల్సర్ 150 BS6. దీనికి పెట్రోల్ అనేది ఆన్ ఇవ్వలేదు. బాయ్ రైట్ చలో ఇంకేం, మనమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి. ఈ మంచిర్యాల కూడా హైదరాబాద్ ఎక్కడ ఉన్నాయా, మొత్తం ఎక్కడ దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి. ఇది ఐపీ చౌరస్తా అనమాట. మంచిగా కూడా ఎగ్జిట్ అవుతున్నాం. ఇంకైతే మంచిగానే కొత్త కొత్త ఘోరమైన వర్షం పడుతున్నట్టుంది. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం నిన్న చూసినాం. ఇది మొన్న చూసినప్పుడు ఎట్లుండే బ్రిడ్జ్ మన తేలుండే. ఈరోజు చూడు మొత్తం మునిగిపోయింది బ్రిడ్జ్ అనేది. పాత బ్రిడ్జ్ అనేది మొత్తానికి లేదు. మనం మొన్న వేసినప్పుడు పాత బ్రిడ్జ్ ఉంటుండే ఇట్లా. ఇప్పుడు మొత్తానికి అసలు బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది, ఎవరికైనా ఎవ్వరు కనిపించినట్లే. అండ్ అక్కడ వర్షం మస్తు అవుతుంది. ఇది గోదావరి రివర్, హైలైట్ అంటే హైలైట్ ఉంది. మొత్తం వాటర్ కూడా మొత్తం వేరే అయినాయి. ఇట్లా ఉంటుంది. మొన్న మనం వచ్చినప్పుడు ఇది మొత్తం బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళినాం కదా, మన కింద నుంచి వెళ్ళి. ఈరోజు మొత్తం అసలు బ్రిడ్జే లేదు ఆడ. మనం చూసుకుంటే మళ్ళీ వర్షం అందేటట్టే ఉంది చూస్తే ముంగట. మొత్తం ఇక్కడ ఈ గుట్టగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. మేము ఇట్లా వెళ్ళాలంటే మనకు అందుతుంది. ఫ్రెండ్స్ మొత్తానికైతే మళ్ళీ ఇంటికి వచ్చినాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి.